అభినందనలు తెలిపిన హాజీ ఇంతియాజ్. ఘన స్వాగతం పలికిన విందూరు గ్రామ ముస్లిం సోదరులు. గ్రామంలో ఆనందకరమైన వేడుక. గూడూరు రూరల్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు మండలం పరిధిలోని విందూరు గ్రామంలో ముస్లిం సోదరులకు పండగ వాతావరణం నెలకొంది. చిన్ననాటి నుండే పిల్లలు ధార్మిక విద్యపై ఆసక్తి పెంచుకోవాలని, ఇస్లాం మార్గంలో నడుచుకోవాలని ఆకాంక్షిస్తూ మైనార్టీ లీడర్ మదీనా వాచ్ షేక్ ఇంతియాజ్ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అబూబకర్ సిద్దిక్ మసీద్లోని ఖురాన్ పూర్తి చేసి సూరాలను నేర్చుకున్న 3 నుండి 10 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులను ప్రోత్సహించేందుకు డాక్టర్ షేక్ ఇంతియాజ్ మరియు వారి మిత్రులు సొంత ఖర్చులతో తోఫాలు, బహుమతులు అందజేశారు. 70 మంది పిల్లలు ఖురాన్ చదువుతున్న పిల్లలను చెన్నై, గూడూరు, నెల్లూరు నుండి వచ్చిన ముస్లిం మత పెద్దలు గ్రామంలోని పిల్లలను అభినందించారు. గ్రామంలోని ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో 20 మంది పిల్లలు పైగా ఖురాన్ గ్రంథం పూర్తి చేసిన శుభ సందర్భంగా పిల్లలకు మత పెద్దలు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ లీడర్ మదీనా వాచ్ హాజీ ఇంతియాజ్ మాట్లాడుతూ విందూరు గ్రామంలోని మదర్సా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ముందుగా పిల్లల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. చాలా చక్కగా పిల్లలను క్రమశిక్షణ నేర్పించారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ అరబ్బీ, ఇంగ్లీష్, తెలుగు మాట్లాడడం సమాజానికి చాలా అవసరం. ఇలాంటి కార్యక్రమాలను మరెన్నో జరపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ లతీఫ్, షహాబుద్దీన్, తమీజుల్ హాక్, గ్రామ ప్రజలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. మద్రసా అబూబకర్ ఇందూర్ గూడూరుకి వచ్చున్నాము. ఇక్కడ వైభవంగా ఎంత సెట్టింగ్ చేస్తున్నారంటే నిజంగా ఈ మద్రసా వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కోరుకోవాలా. వీళ్ళ అరేంజ్మెంట్, వీళ్ళ పిల్లలు క్రమశిక్షణ, మగ పిల్లలైతే కానీ ఆడపిల్లలైతే కానీ వాళ్ళ అమ్మా నాన్నకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఉంది. మనం ఏ జిల్లాలో ఉన్నాం, ఏ జిల్లాలో పుడుతున్నాం, లేస్తున్నామని కాదు, పిల్లలకి ఒక డిసిప్లిన్ నేర్పించాలా. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. వీళ్ళకి ఒకటే కోరుకున్నాను, ప్రతి ఒక్కరు అరబ్బీతో సహా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం, తెలుగు మాట్లాడడం, తెలుగు చదవడం, ఇంగ్లీష్ చదవడం, అరబ్బీతో సహా ఇది సమాజానికి చాలా అవసరం. మనం మొత్తం అరబ్బీ చేసుకుని వెళ్తుంటే మనం ఇంకా ఎదగలేము. ఇప్పుడు ఉండే సమాజంలో అరబ్బీతో సహా మీరు ఇంగ్లీషు, తెలుగు కూడా నేర్చుకోండి. రాయడం, చదవడం కూడా. ఈ మద్రసాలో ఎంత బాగా సెట్టింగ్ చేస్తున్నారంటే నిజంగా నాకైతే చాలా ఆనందం కలిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మన మౌలానా హాజీ సాబు లతీఫ్ హజరత్ వచ్చున్నారు. అదేవిధంగా చెన్నై నుంచి సైఫుద్దీన్ మౌలానా వచ్చున్నారు. వీళ్ళందరూ